ఇంకొక విషయం అండి. ఎవ్వరు కూడా మీ పర్సనల్ విషయాలు అసలు షేర్ చేయొద్దు దీంట్లో యూట్యూబ్‌లో. ఎందుకంటే మెయిన్‌గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో జరిగే కాన్వర్జేషన్స్ ఇన్ ద సెన్స్ టూ పర్సనల్ ఉంటాయి చూసారా? మీకు జరిగిన గొడవ కానీ, లేకపోతే మీరిద్దరు కలిసి ఒకటి అచీవ్ చేశారు. ఆ అచీవ్ చేసింది కూడా ఏంటంటే లైక్ అందరూ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మనం చూసుకోవాలి. కొంతమంది కొన్నే యాక్సెప్ట్ చేస్తారు. అందరూ అన్నీ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సో మనం చెప్పేది ఎంతవరకు అవతల వాళ్ళు తీసుకుంటున్నారు, దానికి అసలు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదా, మనం దానివల్ల చులకనవుతున్నామా, లేకపోతే సింపతి గెయిన్ చేసుకుంటున్నామా, లేకపోతే అందరు మనకి సపోర్టివ్గా ఉంటున్నారా అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సపోర్టివ్గా ఉండటమో సింపతి గెయిన్ చేసుకోవటం ఒకటి కాదండి, ఎప్పుడు కూడా కాదు. సపోర్టివ్గా ఉండటమంటే మనకి సలహాలు ఇచ్చి మీరు ఇలా చేయండి బాగుంటుంది, అలా ఇట్లా ఉండండి అని చెప్తాం కదా. సో అవి బాగుంటుంది, సపోర్టివ్గా ఉంటుంది. సింపతి గెయిన్ చేయడం అంటే ఏంటంటే అయ్యో పాపం శాంతికి అలా జరిగిందా అని చెప్పి అంటారే. కానీ అవతల వ్యూవర్స్ కొన్ని సలహాలు ఇస్తారు, బట్ మన లైఫ్ చేంజ్ అవ్వకపోవచ్చు. సో అలాంటి విషయాలన్నీ షేర్ చేసాము అని అంటే అది సింపతి గెయిన్ చేసుకొని ఊరికే ఒక లైక్, లేకపోతే ఆ ఒక మినిట్ ఒక సబ్స్క్రిప్షన్ కోసం అని చెప్పి అట్లా ఉంటుంది అనమాట. అవి వద్దు అసలు. మనం ఎట్లా అంటే ఒక కంటెంట్ చేసాము అని అంటే చాలా హుందాగా అని అంటారు కదా, డిగ్నిఫైడ్గా, ఎట్లా అంటే స్పెషల్గా ఉండాలి ఏదైనా ఒక కంటెంట్ చేస్తే. స్పెషల్ ఇన్ ద సెన్స్ ఎవ్రీ సింగిల్ డే చేయలేం మళ్ళీ, కానీ ఏదైనా ఒకటి మనం చెప్పినా సరే అవతల వాళ్ళు అవసరమా ఇది చెప్పటము, ఎందుకు అస్తమానం ఇవే ఏడుపు టాపిక్సే చేస్తుంది తిను అలా అనుకోకూడదు. సో సింపతి గెయిన్ చేసే టాపిక్స్ మాత్రం అసలు మీరు వ్లాగ్స్లో కానివ్వండి సెపరేట్గా కానీ ఇంక్లూడ్ చేయొద్దు. ఎందుకంటే ఆల్రెడీ అందరికి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మన ప్రాబ్లం వాళ్ళకి షేర్ చేస్తే వర్చువల్గా వాళ్ళు ఏమీ చేయలేరు అంటే మనకు ఒక ఓదార్పిస్తారు, ఒక కామెంట్ రూపంలో ఓదార్పిస్తారు. కానీ అదేంటంటే ఆ మూమెంట్ వరకే, తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది. నేను ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను, ఎవరైనా ఫీల్ అయితే ఐఎమ్ సో సారీ. అండ్ నిజంగా ఉన్నారని అంటే ఈ రోజుల్లో నిజంగా ఒకటి షేర్ చేసుకుంటామంటే ఈ రోజుల్లో వర్చువల్గా కాకుండా మన పక్కనున్న అమ్మ నాన్నతోనో లేకపోతే పిల్లలతోనో వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని మాట్లాడుకోవటమో సంథింగ్ అలా జరగాలి కాన్వర్సేషన్స్ అనేవి. వాళ్ళు మన మీద సింపతి చూపిస్తే బాగానే ఉంటుందండి. అందరూ మన మీద సింపతి చూపించుకునే అంత స్టేజ్కి అయితే మనం రాకూడదు. సో అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం కొన్న ప్రతి వస్తువు చూపించాలా? డెఫినెట్గా అది మనకి అవసరం లేదండి. ఎందుకంటే ఏదైనా యూజ్ అవుతాయి, మనం చూపించాల్సి వచ్చింది అని అన్నప్పుడు చూపించవచ్చు. ఇప్పుడు మీరు ఒక పెద్ద హారం కొనుక్కున్నారనుకోండి, దాన్ని ఒక షో ఆఫ్ లాగా నేను కొనేసుకున్నానని చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ మూమెంట్ చూస్తారు, కొంతమంది కొనుక్కోలేని వాళ్ళు ఫీల్ అవుతారు, కొనుక్కోగలిగే వాళ్ళు ఓకే ఇది బాగుంది కొనుక్కుందామని ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనకి రెండు విధాలుగా అనిపిస్తుంది. పెడితే ఎవరైనా కొనుక్కోలేని వాళ్ళు బాధపడతారేమో, ఇప్పుడు పెట్టకపోతే ఎవరికన్నా నిజంగా ఇది కావాలి అని అంటే వాళ్ళు ఈ కొనుక్కునే ఛాన్స్ మిస్ అవుతారేమో అని అనుకోవచ్చు. మనకైతే అట్ ద ఎండ్ ఒక వీడియో ఒక కాంటెంట్ వస్తుంది, కానీ సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎంపతి అనేది ఒకటి ఉండాలండి. కొన్ని వాల్యూస్ అనేవి మనకు ఉన్నాయి, స్కూల్స్లో కాలేజెస్లో నేర్పిస్తారు. తర్వాత మన ఇంట్లో అమ్మ నాన్నలు ఫస్ట్ మన చిన్నప్పటి నుంచి ఇవన్నీ చెప్పి పెంచారు, నువ్వు ఏదైనా ఒక పని చేస్తే అవతల బాధపడకూడదు అని. సో మనం యూట్యూబ్లో ఉన్నామా, బిజినెస్లో ఉన్నామా, లేకపోతే ఏదైనా ఒక వైట్ కాలర్ జాబ్లో ఉన్నామా అనే దాన్ని పక్కన పెట్టేసేసి ఎంపతి అనేది ప్రతి ఒక్క మనిషికి కావాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నా గురించి నేను ఒకటి చెప్తానండి. నేను రీసెంట్గా కొన్ని ఫంక్షన్ వీడియోస్ పోస్ట్ చేశాను. అందులో నా దగ్గర ఉన్న గోల్డ్ జడ, హారాలు, వడ్రాణం అన్నీ కూడా చూపించాను. నేను నా దగ్గర ఉన్న పెద్ద సెట్స్ అన్నీ ఆల్మోస్ట్ చూపించాను. కానీ పీస్ బై పీస్ నా హాల్ లాగా చేయలేదు. అంటే కలెక్షన్ అంతా ఒక వీడియోలో పెట్టేసి ఇవి కూడా నా దగ్గర ఇవి ఉన్నాయి చూడండి అని చేయలేం. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు నేను ఆన్ ద హోల్ చూపించాను అనుకోండి, అదేంటంటే ఒక ఫంక్షన్ మూడ్లో అలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను అలా ప్రత్యేకంగా ఒక వీడియో లాగా చూపించాను అనుకోండి, అది నాకు పర్సనల్గా అనిపించేది ఏంటంటే ఒక షో ఆఫ్ లాగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మీకు మోడల్స్ మీ దగ్గర ఉన్నది మేము చూసి చేయించుకుంటాం కదా, మీరు అలా అంటారేంటి అని అనుకోవచ్చు. కానీ మోడల్స్ కావాలి అని అంటే పింట్రెస్ట్లో ఇన్ని మోడల్స్ ఉన్నాయనండి. ఎన్ని మోడల్స్ అంటే అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి మనకి. పింట్రెస్ట్లో చూసుకోవచ్చు, ఇన్స్టాలో చూసుకోవచ్చు,
యూట్యూబ్లో దొరుకుతున్నాయి. అసలు గూగుల్లో మనం ఏదైనా ఒక టైప్ చేసాము గోల్డ్ జ్యువెలరీ, లేటెస్ట్ జ్యువెలరీ అని అనగానే హండ్రెడ్స్ ఆఫ్ మోడల్స్ వస్తున్నాయి. వాటన్నిటికన్నా కూడా నా దగ్గర ఉన్నది ఏమి సూపర్ మోడల్ అయితే కాదు కదా. మేబీ ఆల్మోస్ట్ ఓకే, మేబీ యూనిక్గా ఉండొచ్చు, కానీ నా దానికన్నా కూడా చాలా బెటర్ మోడల్స్ అనేవి అక్కడ ఉంటాయి. నేను చూపించాను అని అంటే చిన్న చిన్నవి నల్ల పూసలు, అంటే నేను నా ఓన్గా డిఐవై చేసుకున్నవి నేను చూపించాను. అండ్ డైలీ వేర్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది కదా, అవి అలాంటివన్నీ కూడా నేను చూపించాను అనమాట. సో చిన్న చిన్నవి చూపించడంలో తప్పు లేదు అని అనిపించింది, బికాజ్ నేను డైలీ నా వీడియోస్లో నేను అవన్నీ వేసుకుంటున్నాను. అన్నిటికన్నా ఒకటి ఇంపార్టెంట్ది చెప్తున్నాను, యూట్యూబ్ వీడియోస్ కోసమో కెరియర్ కోసమో ఫ్యామిలీని అయితే పక్కన పెట్టద్దు. ముందు మనకు కావాల్సినవి మనం చూసుకొని ఆ తర్వాత వీడియోస్ చేసుకుందాము. లైక్ ఎడిటింగ్ అని, థంబ్నెయిల్స్ అని చెప్పి ఇవన్నీ కూడా మనం ఒక 2 hours ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఏదైనా ఒక టైం పెట్టుకోండి. మన రెస్టింగ్ టైం అనేది లేకుండా వీడియోస్ కోసం అని చెప్పి రెగ్యులర్గా టైం స్పెండ్ చేస్తే మాత్రము డెఫినెట్గా మెడనొప్పులు, కళ్ళ నొప్పులు ఇవన్నీ వచ్చేస్తాయి. సైట్ కూడా నెమ్మదిగా వస్తుందండి. నేను ఇదంతా ఫేస్ చేసి ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. అది నేను ఎందుకు చేశాను, ఆల్ ఆఫ్ ఎ సడన్ డైలీ వ్లాగ్స్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, నేను ఆల్రెడీ చెప్పాను కదా మా డాడీ గురించి అనమాట. అది ఆయన ఇంకా లేరు కాబట్టి, సో నేను దాని నుంచి బయటికి రావాలి, ఏదో ఒక విధంగా బిజీ అవ్వాలని చెప్పి నేను స్టార్ట్ చేశాను. ఇంక ఇప్పటికీ కంటిన్యూ చేస్తూ ఉన్నాను. మనల్ని మనం మరీ స్ట్రెయిన్ చేసేసుకొని ఓవర్ ద నైట్ ఫేమస్ అవ్వాలని మాత్రం చూడొద్దు. ఖచ్చితంగా దీనికి ఒక టైం అనేది పెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నా అనుకోండి, నాకు హౌస్ హెల్ప్ ఉంది అండ్ అట్లాగే మేము ఇంట్లో ముగ్గురమే ఉండేది. సో నాకు ఈజీగా అనిపిస్తుంది మేనేజ్ చేసుకోవడం. నేను డైలీ వ్లాగ్స్ చేస్తాను, కానీ కొంతమందికి ఏంటంటే హౌస్ హెల్ప్ ఉండదు, డబ్బులు చాలా ఇంపార్టెంట్, యూట్యూబ్ నుంచి జనరేట్ చేసుకోవాలి అని చూస్తాము, కానీ వ్లాగ్ అసలు ఛానల్ అసలు గ్రో అవ్వట్లేదు అని అనుకోండి. వాళ్ళు ఏంటంటే అది బాగా మనసుకు తీసేసుకొని లైక్ ఫుల్గా స్ట్రెయిన్ అయిపోయి కష్టపడి డైలీ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. అది వద్దండి. అట్లాగా నెమ్మదిగా మనం సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరుగుతారు, సక్సెస్ అనేది డెఫినెట్గా ఒక పాయింట్లో రీచ్ అవుతాము. స్ట్రెయిన్ అవ్వకోకుండా మంచి కంటెంట్ పెట్టి ఏదో ఒక విధంగా గ్రో అయ్యేటట్టు మనం చూసుకోవాలి. ఏదో ఒక విధంగా ఇన్ ద సెన్స్ మంచి వేలో, పాజిటివ్ వేలో. గ్రోత్ అనేది ఒక్కొక్కసారి ఏంటంటే వెంటనే వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి స్లోగా ఉంటుంది. సో అది టోటల్లీ డిపెండ్స్ ఆన్ అవర్ లక్ అండ్ హార్డ్ వర్క్. కొంచెం హార్డ్ వర్క్ అయితే కొంచెం లక్ కూడా ఉంటుందండి. ఏమన్నా సరే మనం ఒక విషయం చెప్పాలి అనుకోండి, మనకి హార్ట్కి ఒక విషయం చాలా పెయిన్ఫుల్గా అనిపించింది అంటే, మా అత్తగారు నేను ఇవాళ గొడవ పడ్డాం, లేకపోతే అమ్మ నేను గొడవ పడ్డాము, అది నేను మీతో చెప్పాలి అని అనుకుంటాను. అదేంటంటే అమ్మ నాతో గొడవ పడింది, అమ్మ నన్ను ఇలా అన్నది, ఇలా చెప్పే బదులు, ఇలా చేసి ఇలా మాట్లాడి మనం క్లోజ్ అయ్యే బదులు మనం ఏంటంటే వేరే విధంగా ఆ టాపిక్ని ఏదో ఒక విధంగా మౌల్డ్ చేసుకొని మనం చెప్పడానికి ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది అనుకోండి, ఆ గొడవ జరిగిన ఇన్సిడెంట్ మైండ్లో పెట్టుకొని మీరేమనుకుంటున్నారు అనేది చెప్పండి. ఆ జరిగింది కూడా ఏంటంటే మరీ తిట్టినట్టు కాకుండా ఒక కాన్వర్జేషన్ని మామూలుగా మనం ఏంటంటే ఒక మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, ఇలా జరిగింది అని, అలా ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ థాట్, మీరు ఇలా జరుగుంటే బాగుంటుంది, ఇలా జరిగి ఉండకపోతే బాగుండేది కదా అని చెప్పి అలా మీ వ్యూస్ ఎక్స్ప్రెస్ చేయండి. సో దట్ ఏంటంటే అందరికీ మీరు ఒక మంచిని స్ప్రెడ్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఎవరికైతే మీరు ఆ విషయం చెప్పాలి అని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా రీచ్ అయిపోతుంది. సో నేనైతే మోస్ట్లీ ఇలా ఫాలో అవ్వాల్సిన సిచ్యువేషన్ రాలేదు, కానీ నేనైతే ఇలాగే ఫాలో అవుతానని మాత్రం నేను చెప్పగలను. ఏదైనా ఒక సిచ్యువేషన్ని ఒక కంప్లైంట్ లాగా కాకుండా మనం చక్కగా ఇలా సాల్వ్ చేసుకోవచ్చు, ఇలా జరుగుంటే బాగుండేది అని మన వ్యూస్ని మంచి వేలో ఎక్స్ప్రెస్ చేస్తే అందరికీ పాజిటివిటీని స్ప్రెడ్ చేసిన వాళ్ళం అవుతాము. ఎక్కడా కూడా మనము ఫేక్ చేయొద్దండి. ఫేక్ చేసాము అని అంటే ఖచ్చితంగా దొరికిపోతాము. ఇప్పుడు వంటల ఛానల్స్ చాలా ఉన్నాయి, ఏవో కాంప్లికేటెడ్ లేకపోతే వెరైటీగా చూపిద్దాము అని చూపిస్తారు. నాలాంటి వాళ్ళు ఎవరు ట్రై చేశారు, కుదరలేదు, నాకు చేయటమైనా రాలా, లేకపోతే ఆ రెసిపీ అయినా రాంగ్ అయి ఉండాలి. సో రెండిట్లో ఒకటైతే కరెక్ట్ కదా. ఒకవేళ మనం కరెక్ట్గా చేసి వ్యూవర్స్కి రాలేదు అని అంటే అది మన మిస్టేక్ కాదు, కానీ మనకి రాకపోయినా బాగా వచ్చింది అని చెప్పి లైక్ కవర్ చేసేసి చూపించామనుకోండి వీడియో కోసము, అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఇంగ్రీడియంట్స్ వేస్ట్ అవుతాయి, టైం వేస్ట్ అవుతుంది, మనం పెట్టిన ఎఫర్ట్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ మనది
కుదరలేదు కాబట్టి మన వీడియోలోకి వచ్చి అసలు అది చూడరు, ట్రై చేయరు. మనం నెక్స్ట్ది ఏదన్నా ఒక వంట కానీ లేకపోతే ఒక డిఐవై కానీ మనం పెట్టామనుకోండి, నెక్స్ట్ ఎవరు చూడటానికి ఇష్టపడరు. ఎందుకంటే నీకు రాలేదు కదా, సో ఇది మాత్రం వస్తుందా నీ గ్యారంటీ ఏంటి అని చెప్పి అనుకుంటారు. నేను ఫస్ట్ ఏంటంటే నా వంటలు అసలు నచ్చుతాయి అని చెప్పి నేను అనుకోలేదు. ఎందుకంటే నా అన్నీ కూడా చాలా సింపుల్గా 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోయే వంటలే ఉంటాయి. అయ్యే పెద్ద స్పెషల్ కూడా కాదు, రెగ్యులర్గా చేసుకునే వంకాయ కూర, వంకాయ టొమాటో కర్రీ అలాంటివి ఉంటాయి కదా. నాకు రీసెంట్గా తెలుస్తుంది ఏంటంటే నా వంటలు చాలా నచ్చుతున్నాయి అందరికీ. అది నేను చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే చాలా కాంప్లికేటెడ్గా చేసి స్పెషల్గా కనిపిస్తేనే ఒక డిష్ని అందరు మెచ్చుకుంటారు. ఇలా సింపుల్గా చేస్తే కూడా నచ్చుతాయి అని చెప్పి నేను అందుకని జెన్యున్గా నాకు వస్తే వచ్చింది, లేకపోతే లేదు, ఇవాళ ఇది యాడ్ చేస్తే బాగుండేది అని చెప్పి నా వీడియోస్లో నేను డైలీ షేర్ చేస్తూనే ఉన్నాను. సో అట్లా ఏంటంటే కొంచెం మనం కూడా ఏంటంటే 99% జెన్యున్గా ఉంటే మనం కూడా ఫ్రీగా వీడియోస్ చేసుకోవచ్చు అండి. అసలు ఎక్కడ కూడా హైడ్ చేయాల్సిన అవసరం రాదు. కొన్ని ఆఫర్స్ వస్తూ ఉంటాయి, మీరు ఇంత పే చేయండి మీకు ఒక 500 1000 సబ్స్క్రైబర్లు వస్తాయి, ఓవర్ ద నైట్ 10,000 సబ్స్క్రైబర్స్ అయిపోతారు, మాకు ఇంత పే చేయండి, మా దగ్గర పెద్ద ఇది ఉంటుందని చెప్పి ఉంటే అలాంటివన్నీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. అవన్నీ మాత్రం మీరు అసలు అది పెద్ద ఫిషింగ్, మీరు మాత్రం వాటికి పడద్దు. ఎందుకంటే ఆ 10,000 మంది మనల్ని చూసి రారు, జస్ట్ వాళ్ళు ఎవరో సమ్ మిడిల్ పర్సన్ డబ్బులు ఇస్తారు కాబట్టి మనకి టక్టకా సబ్స్క్రైబ్ కొడతారు, వాళ్ళకి అదొక్కటే జాబ్. మనల్ని ఎందుకంటే నెక్స్ట్ మీరు ఏదన్నా వీడియో పెట్టినా సరే చూడటానికి అసలు జనాలు ఉండాలి కదా. ఆ 10,000 మంది చూడకపోతే ఇంకా మన వీడియో చూసేది ఎవరు? అందుకని అసలు వాటికైతే పడద్దు. అది ఒక టైంలో అండి అలాంటివన్నీ చేశారు, బట్ ఇప్పుడు అల్గోరిథం చాలా తెలివిగలది అయిపోయింది మనకన్నా కూడా, సో యాక్సెప్ట్ చేయదన్నమాట. ఇక్కడ మన వీడియో చూసేవాళ్ళు ఉండాలండి, అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కొలాబరేషన్స్ గురించి కూడా ఇంకొకటి చెప్తాను. ఒకవేళ కొలాబరేషన్స్ మీరు చెయ్యాలి అని అనుకుంటే ఏదన్నా ఒక జెన్యున్ ప్రోడక్ట్ పిక్ చేసుకోండి. మీకు బాగా నచ్చింది అని అన్నప్పుడే షేర్ చేయండి. కంపెనీ వాళ్ళకి డైరెక్ట్గా చెప్పేసేయండి, నాకు నచ్చితేనే షేర్ చేస్తాను, లేకపోతే నువ్వు అసలు నాకు డబ్బులు ఇవ్వద్దు, నీ ప్రోడక్ట్ నేను నీకు రిటర్న్ ఇచ్చేస్తాను అని చెప్పి. అలా చేస్తే కూడా మనకి చాలా మంచి పేరు అనేది వస్తుంది. ఇక్కడ ఒక పేరు గురించి, ఒక గ్రోత్ గురించే కాదండి, అవతల పర్సన్ గురించి మనం చాలా కన్సర్న్డ్గా ఉండాలి. ఎందుకంటే మనల్ని నమ్మి మనల్ని చూసి వాళ్ళ ప్రోడక్ట్ కొనుక్కుంటారు. అది వాళ్ళకు ఉపయోగపడకపోతే, ఇప్పుడు 2,000 పెట్టి ఒక వ్యాక్యూమ్ క్లీనర్ కొన్నారు, అది ఉపయోగపడకపోతే వెంటనే అసలు రిపేర్స్ వచ్చేస్తే మనల్ని ఎలా తిట్టుకుంటారో తెలుసా మీకు? అసలు ఎంత వాళ్ళకి ఇప్పుడు కొంతమందికి 2,000 అంటే ఏముంది 2,000 అని అనుకుంటారు, కానీ కొంతమందికి 2,000 చాలా ఎక్కువ, చాలా ప్రేషియస్గా చూసుకుంటారు. అలాంటి వాళ్ళు నిజంగా నాకు ఈ ప్రోడక్ట్ యూజ్ అవుతుంది అని చెప్పి కొనుక్కుంటే వాళ్ళకి ఆ 2,000 ఖర్చు అయిపోతే వాళ్ళు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తారో తెలుసా? ఆ పాపం అంతా మనకే వస్తుంది. అందుకని అవన్నీ అలాంటి పనులు మాత్రం మనం చేయకుండా ఉంటేనే బెటర్. ఇంకొంతమంది ఉంటారండి, ఫుల్ వీడియో చూడకుండా స్కిప్ చేసేసి చూస్తూ ఉంటారు, వాళ్ళు లింక్స్ అడుగుతారు. ఒకవేళ ఇప్పుడు నేనైతే ఏం చేస్తా అంటే, నేను అసలే కొలాబరేషన్స్ ఇవన్నీ చేయను. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇలా వీడియో చూడకుండా లింక్ అడిగితే మాత్రం నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను అనమాట, మీరు వీడియో చూడలేదు కదా, చూడండి నేను ప్రొవైడ్ చేశాను అని. సో అట్లాగా మనం కూడా కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండటంలో తప్పులేదు, బికాస్ మన సైడ్ నుండి మనం అంత కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తున్నాము. సో వీ ఎక్స్పెక్ట్ ద సేమ్. ఏదన్నా వాళ్ళకి ఒక వస్తువు కావాలి అని అంటే నిజంగా మనం లింక్ ప్రొవైడ్ చేసామా లేదా, లేకపోతే ప్రీవియస్ దానిలో షేర్ చేసామా లేదా అనేది మనం మెన్షన్ చేసి ఉంటాం కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. బట్ కొంతమంది కొత్తగా వస్తారు, సో ఆ వీడియోలో మనం మెన్షన్ చేయలేకపోవచ్చు. సో మనం ఏంటంటే రెగ్యులర్ వ్యూవర్స్ మనకి మెసేజెస్ పెడతారు, కామెంట్స్ పెడతారు కాబట్టి తెలిసిపోతుంది అనమాట కొత్త వ్యూవరా కాదా అని. అండ్ వాళ్ళు అడిగే వే కూడా ఉంటుంది అనమాట. కొంతమంది ఏంటంటే లింక్ 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 అంటారు, అది కొంచెం ఏంటంటే బ్యాడ్ వొకాబులరీ అనిపిస్తుంది నాకు. ఎందుకు అని అంటే, ప్లీజ్ షేర్ ద లింక్. ఇలాంటి సెంటెన్సెస్ తోటి మనం ఒక సెంటెన్స్ని కన్స్ట్రక్ట్ చేసి ఒక కామెంట్ పెడితే బాగుంటుంది. లింక్ అని అంటే మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా. సో ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మిమ్మల్ని ఎలా పడితే అట్లా వర్బల్గా అబ్యూస్ చేసినా, లేకపోతే ప్రతిదానికి ఇరిటేట్ చేస్తున్నా మనం డిమోటివేట్ అవ్వకుండా వాళ్ళని హైడ్ చేయండి.
హైడ్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను ఒక పూజ చేస్తున్నాను, నా ఆచారాలు వేరుంటాయి. ప్రతిరోజు ఒక అమ్మాయి వచ్చి ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని అంటే నేను అక్కడికి చాలా పేషెంట్గా ఓకే ఓకే అని చెప్తూ వస్తున్నాను. తను ఎంతసేపటికి కూడా ఇంకా వదలట్లేదు అనమాట. ఎన్ని రోజులకు కూడా వదలట్లా. నేను ఏ చిన్నది చేసినా సరే, ఈవెన్ ఏమన్నా రెసిపీ పెట్టా, ఓ ఇదా అన్నట్టుగా పెట్టేవారు. నాకు ఒక పాయింట్లో ఇరిటేషన్ వచ్చేసేసి నేను హైడ్ చేశాను. సో మనం ఎంతైతే జెన్యున్గా ఉందామని అనుకుంటామో అవతల వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని అనుకుంటాం కదా. ఇప్పుడు నేను జెన్యున్గా ఉన్నా కాబట్టి నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వు. అందుకని మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు యూట్యూబ్ చేస్తావా అనే వాళ్ళు ఉంటారు. చేస్తాను, నేను ఒక మంచి కంటెంట్ కాబట్టి నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను. నేను హోమ్ మేకింగ్ కంటెంట్ చేస్తాను, లేకపోతే నేను గార్డెనింగ్ చేస్తున్నాను, నేను డిఐవైస్ చూపిస్తాను, ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. అందరికీ అన్ని రకాల కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అని లేదండి. కానీ ఏదో ఒకటి లైక్ మనం కన్సిస్టెంట్గా కరెక్ట్గా చేసుకుంటా వెళ్తే మేబీ వాళ్ళకి అవసరమైనప్పుడు వచ్చి చూడొచ్చు. కొంతమంది ఓన్లీ ఎంటర్టైన్మెంట్కే మన ఛానల్ చూడాలి అని అనుకుంటారు. ఇప్పుడు నా ఛానల్ వచ్చేసరికి ఏంటంటే నా వాయిస్ గురించి చూస్తున్నారు. అండ్ చాలామంది పనులు చేసుకుంటా నా వాయిస్ వింటూ ఉంటారు. బికాస్ నేను 8:30కి అట్లా పోస్ట్ చేస్తాను కదా. అందుకని పొద్దున్నే మంచి కంటెంట్, పాజిటివ్ కంటెంట్ పెడితే ఎవరికి కూడా విసుగు రాకుండా ఉంటుంది. డేని ఎవరు కూడా నెగిటివ్గా స్టార్ట్ చేయాలి అని అనుకోరు కదా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈవినింగ్ అయినా సరే అండి. అండ్ ఇంకొకటి కూడా నేను నోటీస్ చేశాను, ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ వచ్చేది ఏంటంటే ఆఫ్టర్నూన్ నుంచి వస్తూ ఉంటాయి. కొంతమంది అదే పని పెట్టుకుంటారు అనుకుంటా, ఐ డోంట్ నో. సో ఇక్కడ వాళ్ళ గురించి వదిలేసేయండి. ఈ వీడియోలో నేను ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ హేటర్స్ గురించి అంతా చెప్తుంది, యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళకి ఇవన్నీ యూజ్ అవుతాయి. ఖచ్చితంగా నేను చెప్పాల్సి వస్తుంది. అండ్ ఎవరన్నా నేను నెగిటివ్ కామెంట్ గురించి మాట్లాడాను అంటే అది కంప్లైంట్ కాదు. అండ్ మీరు పట్టించుకోవద్దు అలా అని కూడా ఎవరు అనొద్దండి. ఎందుకంటే మనిషి అన్న తర్వాత ఖచ్చితంగా ఒక పాయింట్లో చివుక్కు అనిపిస్తూ ఉంటుంది, ఏంటి అస్తమానం ఇలా అంటున్నారు అని చెప్పి. నెగిటివ్ కమెంట్స్ అనేది అసలు మన ఛానల్లో ఉండకపోవటమే మంచిదండి. ఎందుకంటే కొంతమంది వ్యూవర్స్ ఉంటారు, నెగిటివ్ కమెంట్ మన ఛానల్ మీద వస్తుందేమో అని ఎదురు చూసే వాళ్ళే ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం అసలు ఛాన్స్ ఇవ్వకూడదు. అండ్ కొంతమంది అంటారు, ఏంటి నువ్వు నెగిటివ్ కమెంట్స్ డిలీట్ చేస్తున్నావు, ఓన్లీ నీ పాజిటివ్ సైడే చూపించుకుందామా అని అంటే, ఎవరైనా సరే ఇప్పుడు పబ్లిక్లో లైక్ ఇన్సల్ట్ చేస్తున్నా సరే, నిన్ను పాయింట్అవుట్ చేస్తున్నా సరే ఎవ్వరు కూడా ఇష్టపడరండి అట్లాగా. బికాస్ యూట్యూబ్ ఈజ్ ఎ పబ్లిక్ ప్లాట్ఫామ్. ఏదన్నా నీకు నా వీడియోస్ నచ్చట్లేదు, అసలు నా మొహమే నచ్చట్లేదు, అసలు చూడొద్దు. నేను నచ్చలేదు కాబట్టి ఏదో ఒకటి పిన్ పాయింట్ చేయటము, లేకపోతే నువ్వు అట్లా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు అని అంటే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ మనిషి కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఇన్సల్ట్ ఫీల్ అవడానికి, మన మీద నెగిటివ్ కమెంట్స్ పాస్ చేస్తే అవన్నీ కూడా మనకి తీసుకోవడానికి, కామ్గా ఉండటానికి మనం ఎవరం కూడా రెడీగా లేము. సో యూట్యూబ్ ప్లాట్ఫామ్ కూడా అంతే అండి. వీటన్నిటికీ రెడీ అవ్వండి. మీరు ఒక ఛానల్ పెట్టాలి అని అంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎంతోమంది మన సెల్ఫ్ ఎస్టీమ్ని ఏదో ఒక విధంగా బ్రేక్ చేద్దామని చూస్తూ ఉంటారు, మన మీద బురద చల్లుదామని చూస్తూ ఉంటారు. టచ్ వుడ్ నాకైతే మన హేటర్స్ అసలు లేరండి. ఉన్నా సరే నేను స్టార్టింగ్లోనే తీసేసాను కాబట్టి నాకు అసలు ప్రాబ్లమే లేదనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు నచ్చిన వాళ్ళు వస్తారు, వచ్చినప్పుడు అంత పాజిటివ్ కంటెంట్ ఉందనుకోండి, వాళ్ళు ఒక నెగిటివ్ కమెంట్ వదిలేసి వెళ్తారు, నేను దాన్ని డిలీట్ చేస్తాను లేకపోతే వాళ్ళని హైడ్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చే నెగిటివ్ కమెంటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు నెగిటివ్ కమెంట్ పాస్ చేద్దామని అన్నా సరే ఆ థాట్ రాకపోవచ్చు, దే జంప్ ఇంటూ అనదర్ వీడియో. సో మనం స్ట్రాంగ్గా ఉండి మనం ఎంకరేజ్ చేయకుండా ఉంటే మన లైఫ్ ముందు పీస్ఫుల్గా ఉంటుంది. మన నెగిటివ్ సైడ్ చూపించుకోవటం లేదు అని చెప్పి మనల్ని పోక్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అసలు నెగిటివ్ సైడ్ అనేది లేకుండా ఏ మనిషి ఉండరు, అది మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అందరికీ నచ్చరు. అండ్ మనం కూడా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాం, కానీ పెద్ద పెద్ద బ్లండర్స్ అయితే చెయ్యం కదా. అంటే సొసైటీ అంతా నాశనం అయిపోయే బ్లండర్స్ అయితే మనం చేయట్లేదు. మన ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మొదట మన వాట్సాప్ స్టేటస్లో ఆ లింక్ పోస్ట్ చేస్తే మన ఫ్రెండ్స్ వరకు చూస్తారు. తర్వాత ఫేస్బుక్ ఉందనుకోండి, మీకు ఇన్స్టా ఉందనుకోండి, అక్కడ చిన్న చిన్న రీల్స్ పోస్ట్ చేస్తా, షార్ట్స్ పోస్ట్ చేస్తూ, ఇప్పుడు యూట్యూబ్ వీడియో ఉంటుంది కదా, ఆ లింక్ పోస్ట్ చేస్తుంటే అక్కడ కూడా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చూస్తూ ఉంటారు. ఈ పాయింట్లో ఏం జరుగుతుందంటే, మన ఫ్యామిలీలో ఇప్పుడు సపోజ్ లైక్ 10 మంది ఉన్నారనుకోండి ఒక ఫ్యామిలీ గ్రూప్లోన, లేకపోతే మన ఫ్రెండ్స్ లిస్ట్లో ఒక 10 మంది ఫ్యామిలీ ఉన్నారు.
ఆ 10 మందిలో 9 మంది చూడరు, ఒక్కళ్ళే చూడొచ్చు. మనం ఫీల్ అవ్వకూడదు అలా అని చెప్పి నెక్స్ట్ మినిట్ వెళ్ళి నువ్వు నా వీడియోస్ చూడలేదు అని మనం అడగకూడదు. ఎందుకంటే ఇక్కడ ఒకటి ఉంటుంది, మనం యాజ్ ఎ పర్సన్ మన ఫ్యామిలీకి తెలుసు ఆల్రెడీ. సో ఫస్ట్ ఫ్యూ వీడియోస్ చూస్తారు వాళ్ళు, కానీ ఇంకా తర్వాత నుంచి ఏంటంటే నేను ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆ క్యూరియాసిటీ, ఆ ఇంట్రెస్ట్ అనేది ఉండకపోవచ్చు. సో వాళ్ళు చూడట్లేదు అని మాత్రం అస్సలు మీరు ఫీల్ అవ్వద్దు. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ చేయండి, నువ్వు చూసినా చూడకపోయినా ప్లే చేయి అట్లీస్ట్, నాకు అది హెల్ప్ఫుల్గా ఉంటుంది అని. డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే రిక్వెస్టింగ్ అడిగితే ఎవ్వరు కూడా కాదని అనరు. నేను మా చెల్లి, మా కజిన్ ఉంది కదా బొంబాయి బుల్లోడు ఛానల్, మేమిద్దరం ఏంటంటే చక్కగా మా వీడియోస్ ఒకళ్ళని చూసుకుంటాము, లైక్ చేసుకుంటాం, కమెంట్ కూడా చేసుకుంటాము. నాకు ఒక చిన్న సపోర్ట్ సిస్టమ్ అనమాట ఇంకా అదంతా కూడా. అట్లా అండ్ మన ఫ్రెండ్స్ కూడా, అండ్ బయట మనం ఎవరినైనా మీట్ అయ్యాము అని అనుకోండి, అనవసరంగా మన ఛానల్ గురించే మాట్లాడటము, నా ఛానల్లో ఇట్లా అస్సలు వద్దండి. అదేంటంటే మనం బయట యాజ్ ఎ పర్సన్గా మీట్ అయినప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ రిలేటివ్స్ని, మన బాండింగ్, మన కాన్వర్జేషన్ అనేది టోటలీ మన పర్సనల్దే ఉండాలన్నమాట. అంటే ఐ మీన్ మనం ఆ టైంలో ఏం మాట్లాడుకుంటున్నా అదే ఉండాలి. ఏదైనా ఛానల్ గురించి వాళ్ళు అడిగినా సరే ఇట్ ఈస్ గోయింగ్ గుడ్ అని చెప్పి ఒక మాట చెప్పి వదిలేసేయండి, చాలా డీసెంట్గా ఉంటుంది అది. అంతే. ఓకే, ఒక ఫ్రెండ్ గురించి నాకు ఇట్లా ఎంత చేస్తున్నా రావట్లేదు అని అంటే మీ పెయిన్ అంతవరకు చెప్పి వదిలేసేయండి. ఒకవేళ తను ఇంట్రెస్ట్ చూపిస్తుంది కాన్వర్సేషన్లో అంటే యూ గో అహెడ్, మాట్లాడండి. ఎందుకంటే ఒక యూట్యూబర్ ఇంకొక యూట్యూబరే యూట్యూబ్ వీడియోస్ గురించి మాట్లాడగలరు. థర్డ్ పర్సన్ అస్సలు యూట్యూబ్ అంటే జస్ట్ వ్యూవర్స్ ఉంటారు కదా. ఇప్పుడు మా కజిన్స్ ఉన్నారు, మా కజిన్స్లో మేము ఇద్దరం యూట్యూబర్స్ ఉన్నాం. యాక్చువల్లీ వేరే కజిన్స్ దగ్గర మేము యూట్యూబ్ వీడియోస్ గురించి మేము ఇద్దరం మాట్లాడుకుంటే ఆపండమ్మా మీ యూట్యూబ్ కావాలా, మీరు తర్వాత మాట్లాడుకుంటా అనేస్తారు వాళ్ళు. సో అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు, మేము చాలా స్పోర్టివ్గా తీసుకుంటాం. అది అందరికి అన్ని ఇంట్రెస్ట్ ఉండదండి. ఇది యూట్యూబ్ అనేది మన సొంతగా మన పర్సనల్ మనం చేసుకున్నాం కాబట్టి అది వీ షుడ్ కీప్ ఇట్ విత్ అస్ అనమాట. ఇలా చిన్నవి మనం ఫాలో అవుతూ ఉంటే మనకి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇదంతా అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు 4 years దాటిపోయింది కదా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి, అందుకనే నేను ఇంతసేపు కూడా నేను మాట్లాడగలుగుతున్నాను. మన వ్యూవర్స్ చాలామంది అడుగుతున్నారు నన్ను ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఉంటుంది, టిప్స్ షేర్ చేయండి అని. సో నేనైతే అంత ప్రొఫెషనల్ కాదు, నేను జస్ట్ ఇప్పుడు నా ఫ్రెండ్స్కి నేను ఎలా షేర్ చేస్తున్నానో మీకు అలాగే చెప్తున్నాను. అండ్ ఎడిటింగ్ గురించి, థంబ్నెయిల్ గురించి కూడా అడిగారండి. అదైతే నేను ఇంతకుముందు చూపించా కానీ మేబీ చాలామంది చూసుండరు. ఇప్పుడైతే ఇది సింగిల్ టాపిక్ లాగా తీసుకొని చేశాను కదా, సో డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఎడిటింగ్ కూడా నేను ఇట్లాగే చెప్తాను. దానికి డిఫరెంట్ యాప్స్ ఉంటాయండి ఎడిటింగ్కి. నాది ఐఫోన్ అండి, సో ఇందులోనే ఎడిటింగ్, థంబ్నెయిల్, వాయిస్ ఓవర్ అన్నీ ఫోన్లోనే చేస్తాను. అండ్ నేను కమెంట్స్కి రిప్లై ఇవ్వాలన్నా ఫోన్లోంచే చేస్తూ ఉంటాను. కానీ చాలామంది అంటారు ఏంటంటే బ్రౌజర్ నుంచి వీడియో అప్లోడ్ చేస్తే రీచ్ పెరుగుతుంది అని చెప్పి. ఇది నేను పర్సనల్గా నోటీస్ చేసింది ఎక్కడ అంటే, షార్ట్స్ ఉన్నాయనుకోండి, షార్ట్స్ సపోజ్ ఇప్పుడు నేను ప్లే చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి బ్రౌజర్కి వెళ్ళిపోతూ ఉంటుంది యాప్ కాకుండా. అలాంటి టైంలో రీచ్ పెరగటం అనేది నేను చూశాను. సో దిస్ ఇస్ ఎ స్మాల్ సజెషన్. ఇది కరెక్టా కాదా అనేది నాకు తెలీదు. ఎవరైనా నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి. ఒకవేళ ల్యాప్టాప్లో మీరు ఎడిట్ చేసుకునేటట్టయితే బ్రౌజర్ నుంచి అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇలాంటి చిన్న టిప్స్, ఇంకా టెక్కీ ఛానల్స్ బోల్డ్ అని ఉన్నాయి కదా, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కోసము మీరు వాళ్ళ ఛానల్స్ని విజిట్ చేయొచ్చు. నేను ఎడిటింగ్, థంబ్నెయిల్ అవన్నీ కూడా ఒక వీడియో, షార్ట్ వీడియో అనేది నేను చేసి డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. రెగ్యులర్గా సబ్స్క్రైబర్స్ కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉంటారు, ఎవ్రీ సింగిల్ డే పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. సో ప్రతి ఒక్కళ్ళకి, రెగ్యులర్గా పెట్టే వాళ్ళకి, రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు కొంతమంది పెడుతూ ఉంటారు, మనకి అప్రిషియేట్ చేస్తా. అట్లాగా ప్రతి ఒక్కళ్ళని కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేయాలి. ఎందుకనంటే మనం పెట్టే ప్రతి కంటెంట్కి వాళ్ళ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమంది సబ్స్క్రైబర్స్ మనకన్నా చిన్నగా ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు, మన ఏజ్ వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు చాలా ఎఫెక్షనేట్గా మెసేజ్ పెడతారు, చాలా ఎఫెక్షన్ తోటి పలకరిస్తారు ఎవ్రీ సింగిల్ డే. సో అసలు ఈ కాలంలో అది చాలా మిస్ అవుతుంది మనకి. లైక్ రిలేషన్స్ అన్నీ సరిగ్గా లేవు, ఇట్లా ఉండట్లేదు అని అన్న పాయింట్లో మనకి మన సబ్స్క్రైబర్స్ అలా పలకరిస్తుంటే అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. సో ఎవ్రీ సబ్స్క్రైబర్ని బాగా రెస్పెక్ట్ ఇచ్చి, వాళ్ళు అడిగిన దానికి మనం ఆ టైంలో కామెంట్లో చెప్పడమో లేకపోతే నెక్స్ట్ వీడియోలో చూపించడమో చేయాలి.
90% నేను రిప్లైస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అండి. ఆ 10% కూడా ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటుంది. అది కూడా ఏంటంటే నాకు ఆ రోజు కుదరకపోవచ్చు, నేను బయటికి వెళ్ళొచ్చు, ట్రావెలింగ్లో ఉండొచ్చు, సంథింగ్ ఒక రీజన్ ఉంటేనే కదా మనం రిప్లైస్ ఇవ్వము. అట్లీస్ట్ ఒక లైక్ కొట్టినా సరే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట. కానీ నేనైతే ఏం చేస్తాను, ప్రతి కామెంట్ చదువుతాను, ప్రతిదీ చదివి ఒకవేళ నేను ఆ రోజు కామెంట్ పెట్టలేకపోతే చాలా ఇంపార్టెంట్ కామెంట్స్ ఉన్నాయి, వాటికి మాత్రం రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో ఏదో ఒకటండి మనము కన్సిడర్ చెయ్యాలి, ఒక టైం తీసుకోవాలి. యూట్యూబ్ ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్. మనం ఎడిటింగ్కి, అప్లోడింగ్కి, మన కంటెంట్ రీచ్ అవ్వడానికి ఎంత ఎఫర్ట్ అయితే పెడతామో కామెంట్స్ ఆన్సర్ చేయడానికి కూడా కొంచెం టైం అనేది తీసుకొని మనం వాళ్ళకి రిప్లై ఇస్తే దిల్ ఫీల్ వెరీ హ్యాపీ. అదేంటంటే కొంతమంది లోన్లీగా ఉంటారు, వాళ్ళు ఎవరైనా మాట్లాడతారు, ఎవరైనా పలకరిస్తారు అని చూస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా ఒక చిన్న హెల్పింగ్ హ్యాండ్ లాగా మనం ఉంటాము. మన సబ్స్క్రైబర్స్కి మాత్రము మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. మనం చేసే వర్క్కి వాళ్ళు వాల్యూ ఇచ్చారు కాబట్టి వాళ్ళు కామెంట్ చేస్తున్నారండి. వాళ్ళు ఊరికేం కమెంట్ చేయట్లేదు, అప్రిషియేట్ చేయట్లేదు కదా. వాళ్ళు అప్రిషియేట్ చేయాలి అని అనుకుంటే వాళ్ళ చుట్టుపక్కల బోల్డ్ అంతమంది ఉంటారు. అండ్ మనమే కాదు, యూట్యూబర్స్ బోల్డ్ అంతమంది ఉన్నారు. సో మనల్ని అప్రిషియేట్ చేశారు అని అంటే నిజంగా మనమే చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళకి అట్లీస్ట్ ఒక థ్యాంక్ యూ చెప్పినా సరే బాగుంటుంది. అది మన సైడ్ నుంచి మనం ఇచ్చే రెస్పెక్ట్ అనమాట. ఇంకొకటి అండి, యూట్యూబర్స్ తోటి కంపేర్ చేసుకోవద్దు. ఎప్పటి నుంచో కొంతమంది పండిపోయి ఉన్నారనమాట దీంట్లోనే, అదే కెరియర్గా చూస్ చేసుకున్నారు. సో వాళ్ళ కెరియర్ ఎన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది అనేది వాళ్ళు చేసే కాంటెంట్, వాళ్ళు చేసే వీడియోస్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ ప్రతి ఒక్కళ్ళకు కూడా అది వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో యూట్యూబ్ ఒక కెరియర్గా చూస్ చేసుకునే వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లైఫ్ లాంగ్ ఇది ఉంటుందా అంటే మనకు తెలియదు. ఇప్పుడు మనం ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నాము, చాలామంది ఏంటి అది వదిలేసి బిజినెస్ సైడ్ వెళ్ళిపోతున్నారు. సో వీ డోంట్ నో మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది. మనం ఇప్పుడు ఒక పాత్ సెట్ చేసుకున్నాక ఇందులో సక్సెస్ అయితే ఇదే మన లైఫ్ అని మాత్రం మనం అనుకోకూడదు. వీ హ్యావ్ టు బీ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే ఇది మెయిన్ యూట్యూబ్లో ఉండే లూప్ హోల్స్ అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ సోషల్ మీడియా అనేది ఇప్పుడు ఒకసారి ఇన్స్టాగ్రామ్ హైలైట్ అవ్వచ్చు, ఒకసారి యూట్యూబ్ ఉంటుంది. మనం యూట్యూబ్ ఇప్పుడు బాగా పాపులర్ కాబట్టి ఫర్ ఎవర్ అని అనుకుంటాం, కానీ ఇది స్టార్ట్ అయ్యి మేబీ 17 years 18 years అయింది కదా. సో వీ డోంట్ నో ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అని. నెమ్మదిగా ఏంటంటే మనం పాస్ట్లో ఫేస్బుక్ ఉందండి. ఫేస్బుక్ అసలు దేని టేక్ ఓవర్ చేయదు అని అనుకున్నాం, బట్ ఫేస్బుక్ కన్నా కూడా ఇన్స్టా ఇవన్నీ ప్రిఫర్ చేస్తున్నారు. ఫేస్బుక్ ఏంటంటే బిజినెస్ వైజ్గా అది ఇండియాలో బాగా క్లిక్ అయింది. అంటే చాలామంది బొటిక్ బిజినెస్, లేకపోతే ఏదైనా ఇంట్లో డిఐవైస్ చేసి సేల్ చేయడానికి, వాటన్నిటికీ కూడా చాలా వాడారనమాట ఫేస్బుక్. వాట్సాప్ యాక్చువల్లీ చెప్పాలంటే నిజంగా సక్సెస్ అయింది వాట్సాప్ అనేది. ఫస్ట్ అది ఇండియన్ యాప్ కాబట్టి యుఎస్ వాళ్ళకి, అసలు బయట ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి తెలియదు, కానీ అది అసలు అన్నింటినీ టేక్ ఓవర్ చేసింది. అంతకుముందు వేరే యాప్స్ ఉండేవండి, నాకు గుర్తులేదు, కిక్కో ఏదో ఉండే, కిక్ మెసెంజర్ అనుకుంటా, అది వాడేవాళ్ళం మేము, నేను మా హస్బెండ్. సో అది ఇప్పుడు అసలు దాని పేరు కూడా గుర్తులేదు చూడండి నాకు. సో అట్లా వీ డోంట్ నో ఈ సోషల్ మీడియాలో ఏంటంటే ఏది టేక్ ఓవర్ చేస్తుంది అనేది మనకు తెలియదు. అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉండాలి. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, యూట్యూబ్ని ఒక కెరియర్గా తీసుకునే బదులు ఒక హాబీలాగా తీసుకొని అందులోంచి మీరు ఎర్న్ చేసుకోవడానికి ట్రై చేయండి. కానీ మీ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది వేరే ఏదైనా చూస్ చేసుకోండి, అది బెస్ట్. ఎందుకంటే మన దగ్గర కాంటెంట్ లేనప్పుడు మనం దీని మీద డిపెండ్ అవటం అనేది అది చాలా టోటలీ రాంగ్, టోటలీ ఫూలిష్నెస్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజూడ్ ఉన్నాడు, నాకు చాలా ఫేవరెట్ అనమాట. తను ఒక న్యూస్ని ఎట్లా రైట్ వేలో ప్రొక్యూర్ చేస్తాడు, ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది తనకి, నిన్నే జరుగుతుంది ఆ ఇన్స్టెంట్. వీ డోంట్ నో అసలు ఆ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మనకు తెలియదు, కానీ ప్రతి ఒక్కటి పూసగుచ్చినట్టు చెప్తాడనమాట తను. సో హీస్ మై ఫేవరెట్ అనమాట. నేను ఇప్పుడు రీసెంట్గా అయితే భరతవర్ష ఒకటి అండ్ ఏజూడ్ ఈ రెండు చూస్తూ ఉన్నా, ఏదన్నా నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే. భరతవర్ష నాకు నచ్చుతుంది, కానీ ప్రతిదాన్ని కొంచెం కంప్లైంట్ వేలో చెప్తున్నారు తను, మధ్యలో ఉందిలేండి అది. సో అట్లా ఏంటంటే అన్ని కంప్లైంట్ లాగా కాకుండా మంచిగా చెప్తే, లైక్ జరిగినట్టు మామూలుగా చెప్తే
లైక్ వ్యూవర్స్ చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు. నేను ఈ వీడియోని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఇది సెకండ్ పార్ట్ కాబట్టి ఫస్ట్ పార్ట్ ఒకసారి ఎవరైనా మిస్ అయితే కనుక వాచ్ చేయండి. సో దట్ మీకు ఇంకొన్ని విషయాలు తెలియచ్చు. కొత్తగా ఛానల్ క్రియేట్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మోస్ట్లీ అన్ని పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటున్నా. ఒకవేళ ఏదైనా మీకు క్వశ్చన్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై చేస్తాను. ఇదండి వాళ్ళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.